ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఇప్పుడు మనం తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉన్నామండి. ఈ రోజు అనగా నవంబర్ 17వ తేదీ సోమవారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొంతవరకు తగ్గింది. అంటే నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంతవరకు భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కానీ 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని కానీ కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 22 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులందరూ కూడా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయండి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్న అనగా నవంబర్ 16వ తేదీ ఆదివారం రోజున 75,004 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,900 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,98,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో శ్రీవారి ఆలయం ముందు లైవ్ లో చూస్తూ ఉన్నారండి. ఈ రోజు ప్రస్తుతం భక్తుల రద్దీ తిరుమలలో ఎలా ఉంది అనేది మీకు లైవ్ లో చూపించడం కోసం శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి ఈ వీడియో అనేది షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో భక్తుల రద్దీ అయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమలలో కొంతవరకు అయితే తగ్గడం జరిగిందండి. అదే మీరు ఇప్పుడు లైవ్ లో చూస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.